చూడండి పైనుంచి చూసినప్పుడు ఏదో ఇక్కడ మధ్యలో కలర్లో కనిపించింది, కానీ ఇందులో ఏ చిప్పు కూడా లేదు, ఓన్లీ జస్ట్ కాటన్ మాత్రమే ఉంది. చూడండి జస్ట్ నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో. ఇక్కడ వాటర్ తీసుకున్నాను, ఇందులో కూడా కొన్ని వాటర్ తీసుకుంటాను. ఇదేదైతే బయట విస్పర్ శానిటరీ నాప్కిన్ అనేది ఇది ఇందులో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ లాగానే చూడండి, ముట్టుకుంటేనే స్మూత్గా ఉంది, పూర్తి కాటన్ ఇది. మంచి నిద్ర కూడా ఉంటుంది, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ఆ టైంలో నిద్ర కూడా పట్టదు సరిగ్గా, చాలా టైట్గా ఉంటుంది. ఇది తీయడానికి కూడా రాదు. ఇందాక అది ఎంత ఈజీగా రిమూవ్ అయింది, కానీ ఇది చూడండి రావట్లేదు. లీకేజ్ అవ్వదు అందుకే. చూడండి ఈ బ్యాక్ సైడ్ది కూడా ఇది మనకు పాలిస్టర్ కాకుండా మంచి కాటన్ వాడారు. ఇక్కడ చూడండి ఇది మనకు దీంట్లో మధ్యలో ఇంకొక లేయర్ ఇచ్చారు. ఇది మొత్తం టోటల్ 10 లేయర్స్ ఇది. ఈ మధ్యలో మళ్ళీ చూడండి 2 లేయర్స్ ఉన్నాయి. దీంట్లో గ్రాఫ్ ఆనియన్ చిప్ అనేది చూడండి ఇస్తున్నాను నేను. నాకు తీయడానికే ఇంత టైం పడుతుంది. ఇది అంత స్టాండర్డ్గా దీన్ని ఫిక్స్ చేశారు ఇందులో. చాలా ప్రొటెక్ట్గా ఇది సేఫ్గా పెట్టారు. ఇది గ్రాఫ్ ఆనియన్ చెప్పి ఇది నెక్స్ట్ డెమో ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇది చూడండి ఇప్పుడు మనకి ఇది ఇందులో పెడతాను. జస్ట్ వాటర్ తీసుకున్నాను, ఈ 2 ఇందులో పెట్టాను. ఈ 2 ఇలాగా ఇట్లా పెడతాను. జస్ట్ ఇంకొక గ్లాస్ తీసుకుంటాను, ఖాళీ గ్లాస్. వాటర్ తీసుకున్నాను. నేను గ్రాఫ్ ఆనియన్ చిప్ మనకు 2000 ఆక్సిజన్ అణువులు ఉంటాయని చెప్పాను కదా. ఇది ఏంటంటే అయోడిన్ అండి. ఇక్కడ చూడండి నేను గ్లాస్లో వేస్తున్నాను కొంచెం. కనిపిస్తుంది. కలుపుతున్నాను. కాస్త వేస్తాను. ఇలా అయోడిన్ వేసాను, కలిపాను. ఇది చూడండి ఇక్కడ గ్రాఫ్ ఆనియన్ చిప్ అని చెప్పాను, దీన్ని ఇందులో పెడతాను. చూడండి వెంటనే అయోడిన్ వేసింది మొత్తం క్లీన్ చేసేసింది. ఇంత హైజీనిక్ అని ఒక్కసారి చూడండి మీరు. ఇది మనకు ఇదొక డెమో. వాటర్ మళ్ళీ క్లీన్ చేసేసింది. ఇక్కడ చూడండి ఇందాక పక్కా పెట్టాను కదా, ఇది బయట మనకు శానిటరీ నాప్కిన్ అండి మీరు చూస్తుంది. ఈ వాటర్ ఇంకా మీకు ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడండి. సరిగ్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇందులో పోసి చూపిస్తాను, పడుతున్నాయి ఇందులో. ఇవి చూడండి వాటర్ ఉన్నాయి, ఇంకా ఇందులో చాలా వాటర్ ఉన్నాయి.
మరి ఇక్కడ చూడండి మనకు ఇది శానిటరీ నాప్కిన్ మనది డ్యూ గార్డెన్. ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయా, వస్తున్నాయా? ఏ వాటర్ రావట్లేదు, మొత్తం పూర్తిగా చూడండి ఇది జెల్ ఫామ్లో అయింది మనకి. చూడండి మొత్తం ఇంకా వాటర్ కూడా ఇందులో వేస్తాను. చూడండి అబ్జర్వేషన్ చేసుకుంటుంది పూర్తిగా. వాటర్ ఏ మాత్రం లేవు, ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు పోసిన వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంది. మన దగ్గర ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వాటర్ ఇంకా ఇందులోనే ఉన్నాయి. చూడండి పోసిన వాటరే అబ్జర్వ్ అవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 3 times పోసాను, ఇది కూడా అబ్జర్వ్ అయ్యింది. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఇక్కడ చూడండి ఈ గ్రాప్ ఆనియన్ చిప్ అనేది చాలా హైజెనిక్. మనకి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్కు మనం హాస్పిటల్కి వెళ్ళి రకరకాల మెడిసిన్ వాడుతున్నాము. ఈ మెడిసిన్ వల్ల మనకు నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ మీ హెల్త్ని కాపాడుకుంటున్నప్పుడు ఇది కూడా పూర్తిగా కాడకండి. కాలిస్తే మనకు ఆటోమేటిక్గా వెంటనే మన పేపర్ ఎలా కాలి బూడిదైపోతుందో అలా బూడిదైపోతుంది. ఇది వచ్చేసి మనం ఇది కాలిస్తే మాత్రం మన ప్లాస్టిక్ కవర్ ఎలా కాలుతుందో అలాగే కాలుతుంది. చివరికి మొత్తం ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడ మొత్తం బూడిదైపోతుంది, ఇది ముద్దలాగా అవుతుంది. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు నా సెషన్ విన్న ప్రతి ఒక్కరికి పేరు